హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెబనాన్లోని హెజొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో ప్రపంచం అవాక్కైంది. ఇజ్రాయెల్ యుద్ధానికి కాలుదువ్వుతున్న ఆ సంస్థకు ఇది ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ. అసలు దాడి ఎలా జరిగిందో అర్థం కాని పరిస్థితి. సైనిక నిపుణులు మాత్రం పక్కా వ్యూహంతో జరిగిన ఆపరేషన్ అని ఖచ్చితంగా చెబుతున్నారు. హెజొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్టు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది పేజర్లలో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు. తైవాన్కు చెందిన ఓ సంస్థ పేరుతో పరికరాలను ఇజ్రాయెల్ దీనికోసం వాడినట్లు అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా 3000 మంది గాయపడ్డారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సాధారణంగా పేజర్లను వాడితే ఇజ్రాయెల్లో దొరకకుండా ఉండొచ్చని హెజ్బుల్లా వ్యూహకర్తల ప్లాన్. ఎప్పటి నుంచో కీలక సందేశాలను పంపడానికి వీటినే వాడుతున్నారు. తైవాన్ సంస్థ గోల్డ్ అపోల్కు చెందిన కంపెనీ పేరుతో కొత్త బ్యాచ్లో దాదాపు 3000 పేజర్లు లెబనాన్కు దిగుమతి అయ్యాయి. హెజొల్లాకు సరఫరా చేసిన పేజర్లలో దాదాపు 2 ఔన్సుల మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కనే అమర్చి ఉండవచ్చని యూరోపోలో సైబర్ అడ్వైజర్ మికో హైపోనును వెల్లడించారు. తయారీ ప్రదేశంలో గానీ సరఫరా వ్యవస్థలో గానీ ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చొరబడి వాటిని అమర్చి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. ఈ పేజర్లు లెబనాన్లోని హెజ్బుల్లా, దాని మిత్ర సంస్థలున్న సిరియా, ఇరాన్లకు చేరాయి. ఈ మొత్తం ఆపరేషన్లో ఖచ్చితంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ సభ్యులు నేరుగా పాల్గొని ఉంటారని హెజ్బుల్లా అనుమానిస్తోంది. దాడికి ఉపయోగించిన పేజర్లను తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ తయారు చేసిందని ముందు వార్తలు వచ్చాయి. అయితే వాటిని హంగరీలో తయారు చేసినట్లు తెలుస్తోంది. హంగరీ రాజధాని బుడాపెస్ట్లోని బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్ఏ సంస్థ AR924 పేజర్లను తయారు చేసింది. అయితే వాటికి తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో పేరును వాడుకున్నట్లు తెలుస్తోంది. బీఏసీ ఒక షెల్ కంపెనీ. అయితే ఈ రెండు కంపెనీల మధ్య బ్రాండ్ పేరును వాడుకోవడానికి ఒప్పందం ఉంది. తాము నేరుగా లెబనాన్కు పేజర్లను ఎగుమతి చేయలేదని గోల్డ్ అపోలో సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్ నిఘా బృందాలు హెజొల్లా ఫోన్లను ట్రాక్ చేస్తాయి. ఆ సంస్థ నంబర్ 2 కమాండర్ ఫాద్ షుక్రూను మట్టుబెట్టే ముందు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ అతన్ని ఇజ్రాయెల్ టార్గెట్లోకి తీసుకొచ్చింది. ఇలాంటి ముప్పును ఊహించే హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ఈ ఏడాది మొదట్లో ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో పేజర్ల వినియోగం పెరిగింది. శక్తివంతమైన పేలుడు పదార్థం పేజర్లలో శక్తివంతమైన పెంటా ఎరిథ్రటాల్ ట్రైనైట్రేట్ అనే ప్లాస్టిక్ పేలుడు పదార్థాన్ని వాడినట్టు కనిపిస్తోందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. దీనికి సైనిక దళాల్లో భవనాల కూల్చివేతల్లో వాడుతుంటారు. బ్యాటరీ ఉష్ణోగ్రతను పెంచి దీనిని పేల్చవచ్చు. పేలుడుకు ముందు సుదీర్ఘమైన బీప్ శబ్దం రావడంతో పాటు పేజర్లు బాగా వేడెక్కినట్లు కొందరు చెప్పినట్లు హెజ్బుల్లా సభ్యులు తెలిపారు. ఈ దాడి నుంచి నస్రుల్లా సురక్షితంగా బయటపడినట్లు ఆ సంస్థ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.